Hello guys, hi, welcome to my YouTube channel Tanushree Rajput. So I know it's been a while. Ikkaduna situations ki I couldn't be active on my YouTube channel. That's okay. Today we're gonna do my traditional haram haul, maybe. Yeah. So first వచ్చేసి ఇది మొన్న రీసెంట్ గా నాకు ఇండియా నుంచి వచ్చిన ప్యాకేజ్ లో వచ్చింది అనమాట. సో యాక్చువల్లీ ఫస్ట్ యూకేకి వచ్చినప్పుడు నేను ఏ ఆర్నమెంట్స్ తీసుకురాలే, ఎందుకంటే ఇక్కడ వెదర్ కూల్ ఉంటుంది కాబట్టి ట్రెడిషనల్ వేసుకోలేరు, స్వెట్ షర్ట్స్ తెచ్చుకోవాలి. ఇదంతా మిస్లీడింగ్ ఇన్ఫర్మేషన్ యాక్చువల్లీ, అట్లా ఏమి ఉండదు. ట్రెడిషనలే, వెస్టర్న్ ఉంటుంది. సో యా, మీరు కూడా వచ్చేటప్పుడు ఎవరైనా ట్రెడిషనల్ తెచ్చుకోవాలనుకుంటే బ్రహ్మాండంగా తెచ్చుకోవచ్చు. అస్సలు అయ్యో వద్దు అక్కడ కూల్ ఉంటుంది కదా అని అస్సలు అనుకోవాల్సిన అవసరమే లేదు. సో ఇదన్నమాట. అండ్ షార్ట్ హారంలో నా దగ్గర ఐ థింక్ 4-5 ఉన్నాయి. ఇదేమో ఇప్పుడు కొంచెం ఇన్విజిబుల్ చైన్స్ ట్రెండ్ అవుతున్నాయని మా ఫ్రెండ్ చందన చెప్తుంది అనమాట. సో అందుకోసం నేను చాలా ట్రై చేసిన, బట్ నాకు మరీ ఇన్విజిబుల్ కనిపించలేదు. బట్ ఇది దొరికింది మా మమ్మీ వాళ్ళకి. సో యా, ఇది ఇంకొకటి. అండ్ ఇది ఇంకొకటి. యాక్చువల్లీ నేను ఒక 2 హారం తీసుకొని రండి నాకు కావాలి అని అడిగాను. సో మా మమ్మీ వాళ్ళు షాప్కి వెళ్ళినారు, 2 తీసుకున్నారు. తీసుకున్నాక మా డాడీకి ఇది చాలా నచ్చిందంట. ఎట్ ఎనీ కాస్ట్ నాకు అది కావాలి, నాకు అది చాలా నచ్చింది. ఆ 2 లేకపోయినా ఇది కావాలి అని చెప్పి ఆ 2 తీసుకున్నారు, ప్లస్ ఇది కూడా తీసుకున్నారు. సో యా, ఇది ఇంకొకటి. ఇది కూడా షార్ట్ హారం. ఇది నేను సెప్టెంబర్ లో దసరాకి ఇండియాకి వచ్చా కదా, అప్పుడు నేను మా మమ్మీ ఇద్దరం వెళ్ళి తీసుకున్నాం అనమాట. సో మన ఖమ్మంలో గాంధీ చౌక్ లో ఒక షాప్ ఉంటుంది, అది చాలా ఓల్డ్ షాప్. నాకు తెలిసి అందరు అక్కడే తీసుకుంటారేమో, బట్ యా, నేనైతే చాలా ఇయర్స్ నుంచి అక్కడే తీసుకుంటా. అక్కడ చాలా బాగుంటాయి కలెక్షన్స్. ఇందాక చూపించిన హారం షార్ట్ హారంకి ఇది లాంగ్ పేరప్. ఇవి 2. అండ్ మా డాడీకి చాలా నచ్చింది అని చెప్పా కదా ఆ హారం, అది షార్ట్, ఇదేమో లాంగ్. దానికే మళ్ళీ ఇంకొకటి ఉంది. ఇది నేను చాలా 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 ఇష్టపడి తీసుకున్నా. అరౌండ్ 3500-4000 పడ్డది నాకు ఇది, బట్ కావాలి అని తీసుకున్నాను. సో యా, మోస్ట్లీ నా వీడియోస్ లో ఇదే మీరు ఈ హారాన్ని ఎక్కువ చూస్తారు, ఎందుకంటే నాకు నచ్చి తీసుకున్నా కాబట్టి. సో కపుల్ ఆఫ్ చోకర్స్ కూడా ఉన్నాయి. సో విచ్ ఈస్ దిస్ వన్. ఇది ఒక చోకర్. యాక్చువల్లీ ఇది చాలా గ్రాండ్ లుక్ కి పనికొస్తుంది, బట్ అంత గ్రాండ్ గా నేను ఇక్కడ రెడీ అవ్వలే కాబట్టి ఇది వేసుకునే సిచ్యువేషన్ రాలేదు. బట్ మేము ఒక సాంగ్ చేసాం అనమాట, అది ఇంకా రిలీజ్ అవ్వలేదు. సో అది రిలీజ్ అయ్యేటప్పుడు ఈ హారం ఉందా లేదా చూసి చెప్పండి నాకు. అండ్ ఇంకొకటి వచ్చేసి ఇది కూడా అంతే, సేమ్, కొంచెం గ్రాండ్ గా ఉంది. సో గ్రాండ్ గా ఉండేసరికి మనం చాలా అఫీషియల్ గా పెద్ద పెద్ద ఫంక్షన్స్ కి వెళ్ళేటప్పుడు వేసుకుంటే చాలా బాగుంటది. సో అందుకే అది కూడా వేసుకునే సిచ్యువేషన్ అసలు రాలేదు. ఇదొకటి, ఇది చిన్న చోకర్. ఇది కూడా నేను ఇండియా వెళ్ళినప్పుడే తీసుకున్నా. సో ఇది కూడా ఇట్లా ఉంటది, క్యూట్ గా. సింగిల్ గా వేసుకున్నా బాగుంటది, ఆర్ ఇందాక చూపించిన గ్రీన్ హారంతో వేసుకున్నా కూడా చాలా బాగుంటది. సో 4 బ్యాంగిల్స్, 2 ఇలాంటివి అండ్ 2 ఇలాంటివి. ఇష్క్ మూవీలో చూసి ఇన్స్పైర్ అయి తీసుకున్నవి ఇవి. సో యా, ఈ 4. ఐ హ్యావ్ 2 పాపిట బిళ్ళలు. సో యా, పాపిట బిళ్ళలు అని అంటారు కదా. నెక్స్ట్ పెళ్లి కూతురు నైట్ అప్పుడు వేసుకుంటా, అప్పటి వరకు ఇది వేసుకునే ఛాన్స్ రాదనుకుంటా. దిస్ వన్, ఇదేమో 2 స్టోన్స్ చూపించా కదా, దానికి పేరప్ అనమాట. దీంతో పాటు వచ్చింది. అండ్ ఇది ఇండివిజువల్ గా తీసుకున్నది. ఇది మాత్రం కొంచెం గ్రాండ్ గా ఉంది అందుకే. సో ఇప్పుడు ఇయర్ రింగ్స్ పేరప్ అనమాట. కొన్నిటికేమో హారం మీద వచ్చినవి ఉన్నాయి, కొన్నేమో నేను బయట నార్మల్ గా కొన్ని ఉన్నాయి. సో ఇది నేను ఇయర్ రింగ్స్ కి బాక్స్ తీసుకున్నా. యాక్చువల్లీ చంద్రముఖి మూవీ చూసి కొంచెం బాక్సెస్ కి ఇన్స్పైర్ అయినా అనమాట. అందులో జ్యోతిక బాక్స్ ఓపెన్ చేసి ఆర్నమెంట్స్ ఉంటాయి కదా, సో నాకు అట్లా ఇష్టం.
బట్ నాకు అంత పెద్దది దొరకలే అండ్ ట్రాన్స్పోర్ట్కి కూడా నేను అక్కడి నుంచి తెప్పించుకోవాలంటే కష్టం కాబట్టి డిమార్ట్లో ఇది జస్ట్ 100 రూపీస్ అంటే నాకు 1 పౌండ్కి దొరికింది. సో తీసుకున్నాం. ఇట్లుంటుంది. ఫస్ట్ నేను వైట్ కలర్ చోకా చూపించాను కదా, దానికి ఇయర్ రింగ్స్. నార్మల్గా దేనికన్నా చుడిదార్స్కి ఇప్పుడు నేను వేసుకున్న డ్రెస్ కూడా సెట్ అవుతాయి ఇయర్ రింగ్స్. సో అట్లా నేను ఎగ్జిబిషన్లో తీసుకున్నాం, SRM జనర్ గ్రౌండ్లో ఎగ్జిబిషన్ జరిగితే అందులో తీసుకున్నాను అనమాట. ఇవి కొన్ని ఆల్మోస్ట్ 2 years అవుతుంది. 2 yearsలో 1 time కూడా నేను ఇయర్ రింగ్స్ వేసుకోలేదు, అస్సలు వేసుకోలేదు. బట్ తీసుకున్నా, వచ్చేటప్పుడు స్టార్టింగ్లో తీసుకొని వచ్చాయి. ఇవి నాకు సెపరేట్గా కావాలి, ఇవి నచ్చినాయని చెప్పి తీసుకున్నాను అనమాట. సో ఏమో నేను నాకు ఇష్టమైన గ్రీన్ కలర్ హారం చెప్పా కదా, ఆ గ్రీన్ కలర్ హారం మీద పేరు పడ్డది. సో ఇవి కొంచెం లాంగ్ అయ్యాయి. సో వీటికంటే నాకు తెలిసి ఆ హారం మీద ఇది వేసుకుంటే నేను ఎక్కువ ఎలిగెంట్ లుక్ వచ్చింది అనమాట. వచ్చా కదా గ్రీన్ హారంకి ఈ ఇయర్ రింగ్స్ ఇన్విజిబుల్ చైన్ లాంటి చైన్, బట్ ఇన్విజిబుల్ కాదు, విజిబుల్ చైన్ బట్ ఇన్విజిబుల్ అని నేను కన్సిడర్ చేస్తాను. సో దాని మీద వచ్చిన ఇయర్ రింగ్స్ ఇవి, దానికి పేరు అనమాట. అండ్ కి వచ్చిన ఇయర్ రింగ్స్ ఇవి యాక్చువల్లీ అయితే చాలా గ్రాండ్ ఉంటుంది. ఒక్కడే వేసుకున్నా సరిపోతుంది, మస్తు గ్రాండ్ లుక్ ఇస్తుంది. అండ్ ఇవి ఇంకొక హారం మీద ఇయర్ రింగ్స్ కొంచెం చిన్న వచ్చింది. అనుకున్నా కలర్ షేడ్ అయినా కూడా ఇప్పుడు కొనుక్కున్నా, ఎందుకంటే నేను బీటెక్ స్టార్టింగ్ 2019లో తీసుకున్న ఇయర్ రింగ్స్. మా మమ్మీని అప్పుడు సంథింగ్ ఫెస్ట్ సంథింగ్ ఉంటే నేను చోకర్ తీసుకుంటాను అడిగి 3000 తీసుకెళ్ళి 3000 పెట్టి చోకర్ కొంటే దాని మీద వచ్చిన ఇయర్ రింగ్స్ ఇవి. అందుకే ఇప్పుడు దాచుకున్నా. ఇంకా ఓకే, సో యాక్చువల్లీ అంతా ముడి పడిపోయింది అనమాట. ఇది నార్మల్ వెస్టర్న్ వేస్కి చాలా బాగుంటుంది. ఈ చైన్ మీద కూడా నా వీడియోస్ ఉన్నాయా లేవా, మీరు నా రీల్స్ ఏదైనా చూస్తే యూల్ గెట్ టు నో. ఇది చాలా బాగుంటుంది. యాక్చువల్లీ ఇది ఇన్విజిబుల్ చైన్ అనిపిస్తుంది. ఇంకా అంతే. ప్రైమర్ ఇయరింగ్ గైస్, నీ వీడియో చాలా పెద్ద స్టోరీ ఉంది, అది చెప్తే నేను పట్టుకుంటాను. సో like my video and please subscribe to my YouTube channel Tanushree Rajput. Bye.